హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ కానీ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, దాని గురించే మాట్లాడదామని అయితే లాంగ్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అసలు లగ్జంబర్గ్కి రావాలంటే ఇన్సూరెన్స్ మ్యాండేటరీయా అని అయితే నన్ను అడుగుతున్నారు. ఇంతకు ముందు కూడా అడిగారు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే రికార్డ్ చేద్దామని అయితే అనుకున్నాను. షార్ట్లో అంత క్లియర్గా చెప్పడానికి అవ్వదు కదా. అండ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా అనేది ఒక్కటే కాకుండా మేము ఏం ఇన్సూరెన్స్ తీసుకున్నాము అండ్ అలాగే దాంట్లో ఏమేమి కవరేజెస్ ఉన్నాయి, దానికి అసలు మేము ఎంత కట్టాము, ఇన్సూరెన్స్ పాలసీ నేమ్ అన్నీ అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా మేము తీసుకున్న ఇన్సూరెన్స్ నేమ్ అన్నీ అయితే మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. అండ్ అలాగే ఇది మేము తీసుకున్నప్పుడు ఉండే పాలసీ రూల్స్ అయితే, బట్ రోజు రోజుకి పాలసీస్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి మీరు డెసిషన్ తీసుకునే ముందల ప్రజెంట్ రూల్స్ ఏమున్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని అయితే బుక్ చేసుకోండి. సో డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మేము తీసుకున్నది వచ్చేసి ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ తీసుకోవాలా అంటే ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీగా తీసుకోవాలి. దాన్ని అయితే మీరేంటో హెల్త్ ఇన్సూరెన్స్ అని అడుగుతున్నారండి, బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సపరేట్గా అక్కడ తీసుకోవాలి అనేది నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు మేము తీసుకుంది వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్. అండ్ అలాగే మేము తీసుకున్న నేమ్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు అంత క్లియర్గా అనిపించకపోతే ఇక్కడ సైడ్ కూడా యాడ్ చేస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మేము తీసుకుంది వచ్చేసి ఆకో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ. ట్రావెల్ ఇన్సూరెన్సే తీసుకోవాలి అని అయితే నాకు తెలిసినంత వరకు తీసుకోవాలి అంటారు. అండ్ అలాగే ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులకు తీసుకోవాలి అన్నీ అయితే చెప్తాను చూడండి. ఈ ఇన్సూరెన్స్ వచ్చేసి మేము వచ్చింది టైప్ డి వీసా మీద. మనం వచ్చే వీసా స్టేటస్ బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఇన్సూరెన్స్ ఎన్ని రోజులకు తీసుకోవాలి అనేసి. మేము టైప్ డి వీసా మీద, టైప్ డి వీసాలో కూడా బ్లూ కార్డ్ ఉంటుంది కదా, దానికైతే మేమైతే వచ్చామన్నమాట. ఆ వీసా ద్వారా మేము వచ్చాం కాబట్టి మేమైతే 90 డేస్కి తీసుకున్నాము. అండ్ 90 డేస్ కూడా ఎలా అంటే మనకి తెలుస్తుంది కదా ట్రావెల్ డేట్, పలానా రోజు వెళ్తాము అనేసి. ఆ ట్రావెల్ డేట్ రోజు నుంచి 90 డేస్ ఉండేలాగా అయితే బుక్ చేసుకోవాలి మనం బుక్ చేసుకునేటప్పుడే. అండ్ బుక్ చేసుకునేది కూడా ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే, మనము ఇండియాలోనే ఎంబసీకి ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, వీసా ఇంటర్వ్యూకి. ఆ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందరనే మనం ఈ ఇన్సూరెన్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట, ట్రావెల్ ఇన్సూరెన్స్. ఎందుకంటే అక్కడ మనం ఎంబసీలో డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ కూడా వాళ్ళకైతే మనమైతే సబ్మిట్ చేయాలి. అందుకే మనం ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఆ ఎంబసీకి అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ముందలే ఫస్ట్ ఇదైతే బుక్ చేసుకోవాలి. అక్కడైతే దీని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. అండ్ మేము ఎంత కట్టాము అనేది కూడా చెప్తాను చూడండి. మేము కట్టింది వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 6,489 రూపీస్ అయితే కట్టాము. మేము తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ నేమ్ వచ్చేసి ఆకో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇదే తీసుకోవాలని ఏం లేదండి, చాలా ఇన్సూరెన్సెస్ ఉంటాయి. 6,400 సంథింగ్ కట్టామని చెప్పాను కదా, దానికన్నా తక్కువ కూడా కట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు. మేమేంటంటే కొంచెం ఎక్కువ కవరేజ్ కావాలి అని చెప్పి తీసుకున్నాము. ఇంకా తక్కువ కవరేజ్ కూడా ఇన్సూరెన్సెస్ చాలానే ఉంటాయి. సేమ్ 90 డేస్ పీరియడే, కాకపోతే మనకి ఏదైనా హెల్త్కి ఇబ్బంది అయినా దేనికైనా కూడా కొంచెం కవరేజ్ తక్కువ వస్తుంది కదా, అలాగా చూసుకొని అయితే బుక్ చేసుకోండి. అండ్ ఈ ఇన్సూరెన్స్లో మాకేమేమి కవర్ అయ్యాయి, ఎంతెంత అనేది అన్నీ చెప్తాను. ఇక్కడ వచ్చేసి మాకు ఇన్సూరెన్స్లో కవరేజ్ వచ్చినవి ఏమేమి ఉంటాయి అంటే, హాస్పిటలైజేషన్ డ్యూ టు ఇల్నెస్కి వచ్చేసి $1,00,000 అయితే కవర్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి హాస్పిటలైజేషన్ డ్యూ టు యాక్సిడెంట్, దీనికి కూడా $1,00,000 అయితే కవరేజ్ ఉంది. మిస్డ్ ఫ్లైట్ దీనికి వచ్చేసి $150 కవరేజ్ ఉంది. అండ్ ట్రిప్ క్యాన్సిలేషన్కి వచ్చేసి $750 అయితే కవరేజ్ ఉంది. డిలే ఆఫ్ చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి $150 కవరేజ్ ఉంది. టోటల్ లాస్ ఆఫ్ చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి $500 కవరేజ్ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ డిలే ఆఫ్ చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి $150 కవరేజ్ ఉంది కదా, మీరు కానీ నా ఇండియా టు లగ్జంబర్గ్ ట్రావెల్ బ్లాగ్ చూసింటే అక్కడ మా లగేజ్ ఆర్ఎస్ రాలేదు అని చెప్పాను కదా. సో ఇక్కడ మేము ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఈ క్లాజ్ ఉంది కదా, డిలే అయితే డబ్బులు వస్తాయనేసి. అలా డిలే అయింది కాబట్టి మేమైతే రైజ్ చేసుకున్నాము, మాకైతే డబ్బులు అయితే వచ్చాయన్నమాట. అదే నేను ఆ రోజు మెన్షన్ చేసింది. ఇన్సూరెన్స్ కానీ మీకు కానీ ఉంటే ఇలాగా మీరు కానీ ఒకవేళ కానీ మీ బ్యాగ్ కానీ లేట్ అయితే ఇలాగైతే రైజ్ చేసుకోవచ్చు, మీకైతే డబ్బులు వస్తాయని చెప్పింది ఇదే అనమాట.
సో అలాగా మాకు $150 అయితే దీంట్లో కవరేజ్ వచ్చింది, కానీ 150 రాలేదు మాకు, 120 130 దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అలాగైతే అమౌంట్ అయితే వచ్చిందనమాట. బట్ మా కవరేజ్లో ఉంది అయితే $150 అయితే ఉన్నింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి లాస్ ఆఫ్ పాస్పోర్ట్కి $300 కవరేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డెత్ డ్యూ టు యాక్సిడెంట్కి వచ్చేసి $15,000, టోటల్ డిజేబిలిటీకి వచ్చేసి $15,000 కవరేజ్ ఉంది. మిస్డ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ వచ్చేసి $500 కవరేజ్, ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్కి వచ్చేసి $1,00,000 కవరేజ్ ఉంది. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇమీడియట్ రిలేటివ్కి వచ్చేసి $5,000 కవరేజ్ ఉంది. మోర్టల్ రిమైన్స్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ వచ్చేసి $1,00,000 కవరేజ్. ఇవైతే ఈ కేసెస్కి అయితే ఈ ఇన్సూరెన్స్లో కవరేజ్ ఇంత అమౌంట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది ఏదైతే షీట్ ఉందో అది నేను ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందంటే చెక్ చేయండి. ఇదన్నమాట. దీంట్లో మీరు చూస్తే ట్రావెల్ ఇన్సూరెన్స్ కాకపోతే ట్రావెల్కిల్లో సంబంధించి ట్రావెల్లో మనకి ఏమైనా బాగాలేకపోయినా ఏదైనా అయినా కూడా ఈ 90 డేస్లో ఇలాగా ఎలిజిబిలిటీ ఉండడానికి అనేది ఓన్లీ ట్రావెల్లో ఫ్లైట్ టికెట్స్ డిలే, ఫ్లైట్ మిస్ అవ్వడం, ఏదైనా బ్యాగేజ్ డిలే అవ్వడం, వీటికే కాకుండా హాస్పిటలైజ్ అయినా అలాంటి వాటికి కూడా కవరేజ్ ఉంది. కాబట్టి మేబీ అందుకనేమన్నా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అని చెప్తున్నారా అనేది నాకు తెలియదండి. మేబీ మీరు వినడం రాంగా, వాళ్ళు చెప్పడం రాంగా అనా, లేదంటే దీన్నే వాళ్ళు అలాగా అంటున్నారా అనేది క్లియర్గా నాకు మీ క్వశ్చన్లో అర్థం కాలేదు. మేము తీసుకుంది అయితే ఇదనమాట. ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీగా ఎంబసీకి వెళ్ళే ముందర సబ్మిట్ చేయాలి అని చెప్పేసరికి మేమైతే ఈ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాము. సో మీరు కానీ ఒకవేళ కన్సల్టెన్సీ ద్వారా రావాలి అనుకుంటున్నారు అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అంటున్నారంటే దాంట్లో ఇలాగే ఉంటుందా, ఏమేమి కవర్ అవుతాయి, అసలు ఎంత కట్టాలి అనేది ఒకసారి అయితే వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకొని అయితే కట్టండి. మళ్ళీ చెప్తున్నాను, కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏదో చెప్పారని మీరు గుడ్డిగా అయితే వాళ్ళని నమ్మి అయితే కట్టద్దు. జెన్యున్వి ఉంటాయి, ఉండవు అసలు ఎక్కడ కన్సల్టెన్సీసే లేవు అని అయితే నేను చెప్పట్లేదు, ఉంటాయి. కాకపోతే మీరు 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అయితే ఏదైనా కూడా ₹1 కట్టే ముందల చెక్ చేసుకొని కడితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మేము తీసుకుంది అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్నే వాళ్ళు అలా అంటున్నారా హెల్త్ ఇన్సూరెన్స్ అని, లేదంటే వాళ్ళు నిజంగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చెప్తున్నారా అనేది ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమింగ్ వీడియోస్లో అయితే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.